కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కి స్వాగతం. జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి సంఘటనల మీద, జంతర్ మంతర్ దగ్గర జరిగిన సంఘటనలు మన అందరికీ తెలిసినవి. అక్కడ సోనం వాంగ్చుక్ దీక్ష జరిగింది. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో దాదాపు 20 రోజుల పాటు ఉద్యమం జరిగింది. జూలై 20న చలో పార్లమెంటు పిలుపు సందర్భంగా ప్రదర్శకుల మీద పోలీసులు పెద్ద ఎత్తున క్రౌర్యాన్ని ప్రదర్శించటం మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ రోజున జూలై 20న పోలీసులు పెల్లెట్ గన్స్ ప్రయోగించారు, మేకులతో కూడిన లాఠీలు ఉపయోగించారు, వాళ్ళ మీద బాష్మావాయువులు ప్రయోగించారు. ఇవన్నీ మనం న్యూస్ మీడియాలో చదివాం. ఈరోజు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సీ వాటర్ అనేటటువంటి ఏజెన్సీ మీ అందరికీ తెలుసు. సీ వాటర్ ఎన్నికల యొక్క అంటే మనం సెపాలజీ అంటాం, ఎన్నికల వ్యవహారాలు, అలాగే ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎవరు గెలుస్తారు మొదలైన అన్నిటి మీద కూడా అది చేస్తూ ఉంటుంది. మీ అందరికీ తెలుసు, ప్రజల యొక్క బిహేవియర్ని తెలుసుకుంటూ ఉంటుంది. సీ వాటర్ ఇటీవల ఒక స్నాప్ పోల్ నిర్వహించింది. ఇటీవల అంటే జూలై 29-30 తారీఖులు. ఆ స్నాప్ పోల్లో 2 అంశాలు ముందుకు వచ్చింది. మొట్టమొదటి అంశం ఏంటంటే, జంతర్ మంతర్ దగ్గర పోలీసుల యొక్క దమనకాండ మీద ఎన్డీఏ అంటే బీజేపీ దాని మిత్రపక్షాలని బలపరిచే పార్టీల అభిమానుల్లో కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తమైంది. దాదాపు ఎన్డీఏకి మద్దతుదారులుగా అది నిర్వహించినటువంటి శాంపిల్ సర్వేలో ఎన్డీఏకి మద్దతుదారులైనటువంటి 58% ఈ పోలీసుల యొక్క చర్యల పట్ల జంతర్ మంతర్ దగ్గర వాళ్ళు తీవ్ర అసంతృప్తిని వ్యక్తపరిచారు. అట్లానే ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఏ డిమాండ్ల కోసమైతే ఈ ఉద్యమాన్ని నిర్వహించిందో ఆ ఉద్యమం పట్ల కూడా దాదాపు 50% సానుకూలత వ్యక్తం చేశారు. పోలీసులు తీరు ఇలా ఉండకూడదు అని వాళ్ళు వ్యక్తం చేశారు అనేది ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే పాలనలో ఉన్నవారికి ఆలోచన విధానం వేరుగా ఉంటుంది, మన అందరికీ తెలుసు. అది కేంద్రమైనా రాష్ట్రాలైనా అధికారంలో రాగానే మన వైఖరి చాలా భిన్నంగా ఉంటుంది. ఇవాళ మనం కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళ యొక్క ఆలోచన విధానం, వాళ్ళ పనితీరు పరిశీలిస్తే ఒక నిరంకుశ ధోరణి, మన ఎవరో ఏమి చేయలేరు, ఒక అహంకార ధోరణి కూడా కనపడటం మనం చూస్తూ ఉన్నాం. అలాగే విభజన రాజకీయాలు చేయటం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవి ఎక్కువ కాలం నిలబడడం అనేది చరిత్ర మనకు చెప్తున్నటువంటి సత్యం. పార్టీల్ని చీల్చేస్తారు, పార్టీలను చీల్చి తమకు కావాల్సిన వాళ్ళని మంత్రులను ముఖ్యమంత్రులను చేయొచ్చు, కానీ ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తూనే ఉంటారు. అలాగే జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి ఉద్యమం సందర్భంగా వాళ్ళని అపఖ్యాతి పాలు చేయడానికి ఇవాళ అనేక రకాల వీడియోలు ముందుకు తెస్తూ ఉన్నారు. కానీ దేశవ్యాప్తంగా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే ప్రఖ్యాత సంస్థ సీ వాటర్ చేసినటువంటి ఈ స్నాప్ పోల్లో చాలా స్పష్టంగా ఇతరులు కాదు, ఎన్డీఏకి అంటే బీజేపీ కూటమి పార్టీలకు మద్దతుదారులైనటువంటి వాళ్ళు కూడా 40% తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 50% పైగా ఇది పోలీసుల యొక్క దౌర్జన్యకాండ సరైనది కాదు అనేటటువంటి వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పనితీరు మెరుగుపరుచుకుని ప్రభుత్వం ఉద్యమాల పట్ల ఎలా ఉండాలి, అలాగే ప్రజాస్వామ్య వాతావరణాన్ని నెలకొల్పడానికి ఏం చేయాలనేటటువంటి చేస్తే వాళ్ళకు మంచిది. కాబట్టి ఈరోజు ఎందుకంటే నేను ఈ వీడియో ప్రత్యేకంగా ఎందుకు చేశానంటే, గత వారం రోజులుగా మనం చూస్తే కొంతమంది అక్కడ ఏదో జరిగిపోయింది, ఆ జంతర్ మంతర్ దగ్గర వచ్చిన వాళ్ళంతా కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఈ రకమైనటువంటి వీడియోలు చేయటం మనం చూస్తాం. దానివల్ల ఏం ఉపయోగం లేదు, వాళ్ళు అపఖ్యాతి చేయడం వల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే ఆ ఉద్యమం ప్రజల్లోకి వెళ్ళిపోయింది. స్వయంగా కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ ఉద్యమం జరిగా కేంద్రం అనేక చర్యలు చేపట్టాల్సి వచ్చింది. లీకేజీల నివారణ చట్టం చేయాల్సి వచ్చింది. పరీక్షలు ఎలా ట్రాన్స్పరెన్సీగా నిర్వహించాలో టాస్క్ ఫోర్స్ని వేయాల్సి వచ్చింది. ఎందుకు చేశారు మరి ఇవన్నీ కూడా? అది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ నడిపిన ఉద్యమం అయితే ఇవన్నీ ఎందుకు చేశారని నేను అడుగుతున్నాను. అందుకని మనం వాస్తవాలను గమనించాలి, వాస్తవాలను పరిగణనలో తీసుకోవాలి. ప్రజాభిప్రాయం ప్రజాస్వామ్యంలో అన్నింటికంటే బలమైంది. ప్రజలకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, వాటిని పరిగణనలో తీసుకోవాలని చెప్పేసి కోరుతూ, సీ వాటర్ చేసినటువంటి ఈ స్నాప్ పోల్ అనేది కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న కూటమి పార్టీలకు కూడా ఒక డేంజర్ సిగ్నల్ లాంటిది అనేది గమనించాలి వాళ్ళు. ఈ
అని తెలియచేస్తూ కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ప్రోత్సహించండి.